ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. బట్టి విక్రమార్క గారు ఖమ్మంలో ఉండి ఆఫీసులో కూర్చొని అన్ని పర్యవేక్షణ చేసిన తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళిపోయాడు. తుమ్మల నాగేశ్వరరావు ప్రజలతోనే ఉన్నారు. రెవెన్యూ మినిస్టర్ గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడి నుంచి అన్నీ వివరంగా తెలుసుకుంటూ ఒక ఆయన ఎవరో చనిపోయిందంటే చలించిపోయిండు. ఆయన చాలా బాధపడ్డాడు, కన్నీళ్ళు పర్యంతం అయిపోయిండు. ఇమీడియట్గా ఏం చేసిండు, అడిగిండు, మాకు హెలికాప్టర్ ఏర్పాటు చేయండి, కొంతమంది ప్రాణాలు కాపాడేది ఉంది అని ఆలోచన చేసి అడిగితే ఈవెన్ డిఫెన్స్ వాళ్ళు కూడా ఏమన్నారు, ఈ వాతావరణంలో మా హెలికాప్టర్ ఎగరదు, అసాధ్యము అని చెప్పిన తర్వాత గత్యంతరం లేక ఆయన హుటాహుటిని వెళ్ళిపోయిండు. తట్టుకోలేక వెళ్ళిపోయి అక్కడ ఉండి తిరిగి చూసిండు. చివరికి నీళ్ళల్లో జరిగిండు. మోటార్ సైకిల్ ఎక్కితే కూడా జారిపోయి కింద పడ్డాడు. ఇవన్నీ చూడటం లేదా మీరు? అందువల్ల హెలికాప్టర్లు ఏర్పాటు చేయడంలో అన్ని ప్రయత్నాలు చేసిండ్రు. డిఫెన్స్ వాళ్ళు ఇంకా కాదు అన్నప్పుడు ఆయన ప్రత్యక్షంగా వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ ఏమైంది, అన్ని హంగాలు పనిచేసినాయి. పోలీసు వాళ్ళు ఉన్నారు, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే వ్యవస్థ ఉంది అక్కడ, రెవెన్యూ, ఇరిగేషను, అగ్రికల్చరు, అన్ని డిపార్ట్మెంట్లు పనిచేస్తూనే ఉన్నాయి. అందువల్ల ఇంత పనిచేయడం వల్ల నిజంగా నేను నిన్న ఒక చోట కూర్చొని టీవీ చూసినప్పుడు అది మున్నేరు వాగు 70 సంవత్సరాలు ఆయనట ఈ విధమైన పరిస్థితి ఎప్పుడు చూడలేదని చెప్పి అక్కడ ఉన్న ముసలి వాళ్ళు అంటున్నారు. 70 సంవత్సరాల కింద ఎప్పుడో జరిగినట్టుగా మాకు తెలుసు, కానీ మాకు తెలిసి మున్నేరు వాగు ఇంత ఉధృతంగా ప్రవహిస్తుందని మేము అంచనా కూడా వేయలేదని మాట్లాడారు. ఏదేమైనా ఈ ప్రభుత్వము నిజంగా రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి సమయంలో మానవతా దృక్పథంతో ఆయన ఎప్పుడు కూడా ఒక్క సెకండ్ ఏ విషయంలో కూడా ఆలస్యం చేయడు. తన చెవులో పడితేనే కానీ, తన కంట పడితే కానీ ఇమీడియట్గా స్పందించే మామూలు విషయాలలో కూడా ఎక్కడ ఎవరికన్నా, మొన్నవారు అమెరికాలో ఉన్నారు, అమెరికాలో ఉండి ఇక్కడ ఎవరికో దళిత లేడీకి ఇబ్బంది జరిగితే అక్కడి నుంచి వెంటనే బట్టి విక్రమార్క గారి ఫోన్ చేసిన, మీరు వెంటనే వారిని ఆదుకోండి అని చెప్పి. అట్లాంటి హృదయం ఉన్న రేవంత్ రెడ్డి గారు. ఓకే, ఇప్పుడు ఖమ్మంలో కొత్త చర్చ ఏంటంటే హైడ్రా వల్లనే విపత్తు వచ్చింది, వాళ్ళు చెరువులు, కుంటలు, ఆక్రమణ జాగాల్లో ఇల్లు కట్టుకున్నారు కాబట్టి ప్రకృతి ఇట్లా పగబట్టిందని చెప్పేసి ఖమ్మంలో కొత్త చర్చ. ఏంటి సార్, హైడ్రాను మీరు నిజంగా ఎట్లా చూస్తారండి? ఇప్పుడు హైడ్రా వల్ల ఈ పరిస్థితి వచ్చింది అంటుందా? నో, ఇది హైడ్రా వల్ల. హైడ్రా ఎప్పుడు వచ్చిందండి? మొన్ననే కదా. అది జిల్లాలలో హైడ్రా ఇంతవరకు అది నిర్ణయమే తీసుకోలేదు. హైడ్రా తీసుకున్నదల్లా ఓఆర్ఆర్ లోపల ఎక్కడ ఆక్రమణలకు గురైనవి, ఎక్కడ చెరువులు, కుంటలు, వాగులు కబ్జా చేసిండ్రు. దీనితో పాటుగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు హైడ్రా కూడా ఆదుకోవడంలో పనిచేయాలనేది మొన్ననే ఒక జీవో తీసుకొచ్చారు, సర్క్యులర్ తీసుకొచ్చారు. ఇంకా చట్టం కూడా కంప్లీట్ కాలే. ఈ దశలో దానివల్ల ఖమ్మంలో నష్టం వచ్చిందని మాట్లాడడం అది చాలా తప్పు. ఏమైందంటే వీళ్ళకి ఒక అలవాటు అయిపోయింది. వీళ్ళకి హరీశ్వరరావు గారు కూడా ఆయన కొద్దిగా మానవతా దృక్పథంతో, ఏమి మీకు అన్ని వసతులు ఉన్నాయి కదా, వెళ్ళొచ్చు కదా, మాజీ మంత్రివి, ఎమ్మెల్యేవు, జగదీశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేలు, చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు వెళ్ళొచ్చు కదా, చూసి సాక్షాత్తు అక్కడి నుంచి ముఖ్యమంత్రి గారితో మాట్లాడవచ్చు. కానీ అవన్నీ పక్కన పెట్టి ఇవాళ నిన్న చురకబెట్టేటప్పటికి, రేవంత్ రెడ్డి గారు చురకబెట్టేటప్పటికి పొద్దున బయలుదేరినట్టుగా నేను టీవీలో చూసిన, ఖమ్మం బయలుదేరినట్టుగా. కాబట్టి నేను ఒక మాట మనవి చేస్తూ ఉన్నా, హరీష్ రావు గారు, మీరు దయచేసి ఇట్లాంటి ఆపద కాలంలో ఇబ్బందులలో ఉన్నారు, ప్రజలు, పేదవాళ్ళు కానీ, మధ్యతరగతి కుటుంబీకులు కానీ, ఈ ఆపద ఎట్లుంటుందంటే ఎవరిని వదిలిపెట్టదు. ధనవంతుడు, పేదోడు అని కాదు, అందరికీ కష్టాలు వచ్చినాయి. ఆ కష్టాలు వచ్చినప్పుడు ఆదుకోవాలి. ఆదుకోవడమే కాకుండా ఎవ్వరు కూడా ఇంత తొందరగా మొత్తం తిరిగి వచ్చిన తర్వాత ప్రకటిస్తారు, కానీ రేవంత్ రెడ్డి గారు అక్కడే ప్రకటించాడు. కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసిండు. కేంద్ర ప్రభుత్వంతో కూడా రాజకీయం చేసుకోలే. నిజంగా అక్కడి నుంచి ప్రధానమంత్రి మాట్లాడడం, తర్వాత అమిత్ షా గారు మాట్లాడడం, ఇదంతా మంచి సూచన. రేవంత్ రెడ్డి గారు అప్పటికి ఏమంటున్నారు, మీరు రాండి, మీరు కళ్ళారు చూడండి అని చెప్పి రిక్వెస్ట్ చేసిండు. ఇది ప్రభుత్వం పనితీరు. ఇది
కానీ ప్రతిపక్షంలో ఇన్నేళ్ళు అధికారంలో ఉండి కూడా ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత కూడా మీకు ఆలోచన రాకపోతే అది దురదృష్టం, ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం.